గగన్ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి ఆఫీస్ కి వస్తుంది. ఎందుకొచ్చావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. క్యారేజ్ ఎవరినైనా తీసుకురమ్మని చెప్పావు కదా, అందుకే అత్తయ్య తీసుకువెళ్ళమంటేను వచ్చాను బావా క్యారేజ్ పట్టుకుని అని భూమి చెప్తూ ఉంటుంది. మా అమ్మ నా కోసం క్యారేజ్ పంపింది, ఇదిగో నేను దీన్నే తింటాను, నువ్వు తీసుకువచ్చిన క్యారేజ్ ని నేను తినను అని గగన్ క్యారేజ్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. నీతో ఎలాగైనా నేను తీసుకువచ్చిన క్యారేజ్ ని తినిపిస్తాను కదా బావా అని భూమి అనుకుంటూ ఉంటుంది. గగన్ తన క్యారేజ్ తింటూ ఉంటే, ఏంటి బావా పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టావు? ఓహో, అర్థమైందిలే, కారం తింటే ఘాటు కంట్రోల్ చేసుకోవడం కష్టం కదా అని భూమి కావాలనే గగన్ ని రెచ్చగొడుతూ ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు, నేను చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోగలను, కావాలంటే తిని చూపిస్తాను అని గగన్ పచ్చిమిర్చిని తింటూ ఉంటాడు. అయితే తినలేక కళ్ళెంబడి నీళ్లు కారుస్తూ చాలా కష్టంగా ఇబ్బంది పడుతూ పైకి కనిపించకుండా తింటూ ఉంటాడు. అలా ఆ ఘాటుని తట్టుకోలేక లేచి నిలబడి కన్నీళ్లు పెడుతూ ఉంటాడు. బాగా మండుతున్నట్లుంది, వాటర్ కావాలా బావా అని భూమి అంటుంది. అంతవరకు ఆ ఘాటుకి అరవకుండా కంట్రోల్ చేసుకుంటున్న గగన్ ఒక్కసారిగా గట్టిగా కేకలు పెడుతూ వాటర్ వాటర్ అని వాటర్ కోసం పరుగులు పెడుతూ అక్కడ ఉన్న కుండ దగ్గరికి వస్తాడు. అది కాస్త తొందరగా రావడంతో కుండ కిందకి పడి పగిలిపోతుంది. అయ్యో, వాటర్ పోయాయే, ఒక్క చుక్క వాటర్ కూడా లేవు అని గగన్ అటు ఇటు తిరుగుతూ ఉంటే భూమి కావాలనే గగన్ కి అడ్డు వస్తుంది. ఇంకా గగన్ కింద పడిపోతాడు.